తన మీద కేసులు రాబోతూ తన కేసులు ప్రారంభం అవబోతూ ఇలా వెళ్ళాడంటే డెఫినెట్గా ఎవరో దానికి సంబంధించిన వాళ్ళ సలహాలు తీసుకుని ఉంటాడు అని అనుకుంటున్నాను నేను. కానీ నాకేం అర్థమవుతుందంటే ఈ రాజకీయం అంతా కూడా ఒక చదరంగం అండి. ఈ చదరంగంలో బంటు, అందరికీ చెస్ తెలుసు కదా ఆట, బంటు ఉంటుంది. ఆ బంటు ఒక్కడికే వేయాలి. అదే ఏనుగైతే ఆ మొత్తం తెలుపులో నలుపులు అన్ని దాటుకుంటూ ఆ చివరిదాకా వెళ్ళిపోవచ్చు. సెకట్ అయితే నల్లదాంట్లోనే వెళ్ళాలి, తెల్లదాంట్లోనే వెళ్ళాలి. గుర్రం అయితే జంపులు చేయొచ్చు. మంత్రి ఎటైనా వెళ్ళిపోవచ్చు. రాజు ఉంటాడు. గేమ్ అంతా జరిగేది రాజు కోసమే. రాజుకు ఉండేది ఒక స్టెప్పే. ఎక్కడికైనా ముందుకైనా వెనక్కైనా ఎక్కడికైనా వెళ్ళేది ఒక స్టెప్పే వెళ్ళగలడు. అంతే ఉంటుంది రాజుకి. ఈవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆ రాజులో ఉండాలి. మిగతా బలగాలన్నీ ఎటెళ్ళి ఏం చేయాలి, ఎలా కొట్టాలి అన్న ఆలోచన జరుగుతున్నా రాజుకుండేది అంతే. ఆ రాజు ఎప్పుడైతే నేనే కదా వీళ్ళందరినీ పంపిస్తున్నది, నేను కూడా ఏనుగులా వెళ్తాను, సెకట్లాగా వెళ్తాను అని వెళ్తే ఆట రద్దు చేస్తారు. ఇది గేమ్ కాదండి, గేమ్ రూల్స్ ఉంటాయని నా ఉద్దేశంలో. ఇది ఇంకా బాగా చేసి ఉండొచ్చు. ఆయన ఉద్దేశం నాకు తెలియదు. కానీ ఇది ఇంకా ఆయనకి ఎవరెవరి మీద వ్యతిరేకత ఉన్నాయో, ఏం జరగబోతుందో, ఏది భయపడుతున్నాడో ఇవన్నీ కూడా ఇంకా ప్రాపర్ ఛానల్ ద్వారా ఎలా చేస్తే బాగుంటుందన్న ఆలోచన చేసి ఉండొచ్చేమో అన్నది ఏమో. నాకైతే ఎప్పుడు ఇలా రాజశేఖర రెడ్డి గారి టైంలోనూ కోర్టులతో బోల్డ్ గొడవలు వచ్చాయి. అసలు మీకు ఇంకా విచిత్రం ఏంటంటే ఎన్టీ రామారావు గారు 83లో ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యి కూర్చోగానే ఇతనికి ఇది ఇచ్చాం అంటే మర్నాడు కోర్టు ఆపింది. వీళ్ళందరికీ ఇది ఇచ్చేస్తున్నాం, మర్నాడు కోర్టు ఆపేసింది. 4 రోజులు అయ్యాక ఆయన కావలసిన వాడిని ఎవరినో ఒక జడ్జి గారిని పిలుచుకుని ఏంటి బ్రదర్, మనం ఇంత మెజార్టీతో వస్తే ఈ కోర్టులు ఏంటి, కోర్టులు రద్దు చేయడానికి ఏం అవకాశం లేదా, అసెంబ్లీలో తీర్మానం చేసి రద్దు చేయొచ్చు కదా అని అడిగట్ట. ఆయన సినిమా నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి తెలియదు. అంటే అప్పుడు ఆ జడ్జి గారు అన్నట్టు కుదరదండి, దానికి ఒక పెద్ద బుక్ ఒకటి రాసి పెట్టారు అక్కడ, దానికి రాజ్యాంగం అంటారు, దాని ప్రకారమే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, అని చేత అది కుదరదు, దీనికి ఏం చేయాలో ఆలోచిద్దాం అంటే ఏదో చెయ్యి బ్రదర్, నేను ఏదో ప్రజలకు చేద్దాం అనుకుంటే ప్రతిదాన్ని కోర్టు అడ్డం పెట్టడం ఏంటి అంటే ప్రజలకు చేసేదే ఆ రాజ్యాంగానికి లోబడి చేయాలండి. ఆ బయట చేసేటప్పుడు కొంచెం ఏమో నాకేం అర్థం అవట్లేదు అసలు. ఎందుకు ఇంకా మిమ్మల్ని ఎందుకు నెగ్గించినట్టు, మేము ఎందుకు వచ్చినట్టు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తే అదే గుర్తొస్తుంది. ఆయనకి జగన్మోహన్ రెడ్డికి తెలుసు, ఆయనకి తెలియదు నిజంగా. ఆయన ఏదో చేద్దాం అనుకుని వచ్చాడు. ఎప్పుడైతే ఎలాంటివి ఎదురైందో టక్కుని చెప్పి కావాల్సిన వాళ్ళని పిలుచుకున్నాడు. ఆ జడ్జి గారి పేరు కూడా నాకు తెలుసు కానీ చెప్తే బాగుండదు. జడ్జి గారు పిలుచుకున్నాడు, మాట్లాడాడు, మొత్తానికి నెమ్మదిగా లైన్లో పడ్డాడు. లైన్లో పడి తర్వాత పరిపాలన జాగ్రత్తగా కోర్టులో ఎలా చేయాలి, ఏం మాట్లాడాలి, ఎవరు వెళ్తారో ఏంటి వ్యవహారం అన్ని చూసుకున్నాడు. లైన్లో పడ్డాడు ఆయన. ఈయన కూడా ఎలా చేస్తే దీనికి ఏంటి అనేటువంటి దాంట్లో ఈ లెటర్ రాయటం, రమణ గారి మీద వ్యతిరేకంగా లెటర్ రాయటం ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే నేను నిజంగా కోర్టులు ఇలా ఉంటాయి, రమణ గారు తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది అన్నది నేను వ్యక్తిగతంగా నేను దానికి పూర్తిగా నమ్మను. చిన్న చిన్న కేసుల్లో వాయిదాలు ఇవ్వటంలో అవి ఎవరైనా చేస్తారు. మనకు తెలిసిన జడ్జి ఉంటే 3 నెలలు వాయిదా ఇస్తున్నాం అంటాడు. కేసు కొట్టేసి పంపించేయడం నా ఉద్దేశం జడ్జీల తరం కాలేదు ఇప్పటివరకు. మొన్ననే చూసాం విచిత్రమైనటువంటి జడ్జిమెంట్ గోగోయ్